హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. దెర్ ఈజ్ ఏ స్టన్నింగ్ రికవరీ టుడే. సెటిల్మెంటు వీక్లీ సెటిల్మెంటు అవటం ఒకటే కాదు, విశేషం ఏంటంటే భయంకరంగా దగ్గర 864 21,864 అంటే 200 పాయింట్లు 200 పాయింట్లు తగ్గి అక్కడి నుంచి పూర్తిగా రికవర్ అయ్యి పైన ఇంకొక 100-150 పాయింట్లు పైన దగ్గర 150 పాయింట్లు ఇచ్చిందా. 2255 కదా, 22,055 ఇచ్చింది. అంటే ఎంత ఫాస్ట్గా ఎంత చక్కగా రికవర్ అయిందో చూడండి. రికవర్ అవటమే కాదు, ఇట్ క్లోజ్డ్ హై, పాజిటివ్ క్లోజింగ్ 22,055. am I correct? 22,055. సరే చూద్దాంలే ఫిగర్స్, లెట్ us see. సో సెటిల్మెంట్ రోజున, ముఖ్యంగా సెటిల్మెంట్ రోజున ఇట్లా భయంకరంగా తగ్గి 200 పాయింట్లు తగ్గిపోయి మళ్ళీ అంతకంటే అది రికవర్ అయిపోయి పైకి వెళ్ళి పాజిటివ్గా క్లోజ్ అవుతాం. అది కూడా 10 పాయింట్లు 5 పాయింట్లతో పాజిటివ్గా క్లోజ్ అయితే ఓకే, ఫైనల్గా కొంచెం రికవర్ అయింది, కొద్దిగా 10 పాయింట్లు పైకి వెళ్ళిందంటాం. అలా కాదు, స్పెక్టాక్యులర్ రైజ్, స్టన్నింగ్ రికవరీ. ఆ రికవరీ స్టన్నింగ్ అయితే అక్కడి నుంచి పైకి రావటం స్పెక్టాక్యులర్గా పైకి వచ్చింది. ఇట్స్ ఎ గ్రేట్ డే. మరి ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా దే మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఏ వెరీ గుడ్ టైం, వండర్ఫుల్ టైం. ఎందుకంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. కిందకి వచ్చి తగ్గి అవకాశం తగ్గి ఒక ఛాన్స్ ఆపర్చునిటీ ఇచ్చింది, మళ్ళీ పెరిగి ఆపర్చునిటీ ఇచ్చింది. బయింగ్ అండ్ సెల్లింగ్ కొద్దిగా తెలియాలి. అయితే నాలెడ్జ్ లేకపోతే లేని వాళ్ళకి కొత్త వాళ్ళకి వెరీ డేంజరస్. బోత్ సైడ్స్ నష్టపోతారు. సో గ్రేట్. సో ఇది చూడండి మళ్ళీ గ్రాఫికల్గా ఏం జరిగింది, వాట్ హ్యాపెన్ టు దిస్ అనేది. ముందు చిన్న దీంట్లో చూపిస్తాను, 3 మంత్స్లో చూపిస్తాను ఫస్ట్, తర్వాత ఒకసారి చూడండి. లాంగ్ స్ట్రైట్ లైన్లో సూటిగా వెళ్ళిపోయింది. ఆల్ టైమ్ హై అంటే ప్రీవియస్ హైని క్రాస్ చేసి ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది కదా. అక్కడ తప్పదు, ఎందుకంటే అది వెడ్జ్ ఫార్మేషను. అది ఒక వెడ్జ్ ఫార్మేషన్ లాంటిది. వెడ్జ్ ఫార్మేషనే లేండి ఒక రకం. ఆ వెడ్జ్ ఫార్మేషన్ తప్పదు, కరెక్షన్ వచ్చింది. 200 పాయింట్స్ అంతా వచ్చినట్టుంది. ఓకే, 180-200 పాయింట్స్. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు టోటల్గా రికవర్ చేసేసి ఆల్ టైమ్ హైకి మళ్ళీ వచ్చేసింది. ఇట్ ఈస్ దట్ ఆల్ టైమ్ హై వన్స్ అగైన్. చూసారా, 22,255 కదా ఈరోజు క్లోజింగ్. అది నేనేదో 55 రాశాను, అందుకని కన్ఫ్యూజన్ వచ్చింది. సో చూడండి, 22,217 క్లోజింగ్. 22,217 అంటే మళ్ళీ వన్స్ అగైన్ చూడండి, 22,217. అది. సో ఇక్కడ నెక్స్ట్
దీన్నే క్యాండిల్ స్టిక్స్లో చూస్తే అంటే కొంచెం పెద్ద క్యాండిల్స్ వస్తాయి కదా 3 monthsకి, క్యాండిల్ స్టిక్లో చూద్దాం. క్యాండిల్ స్టిక్స్లో చూస్తే యూ విల్ గెట్ ఎ పిక్చర్ డిఫరెంట్ బట్ బెటర్ అపీలింగ్. చూడండి ఒకసారి. కింద ఎంత లాంగ్ విక్ వచ్చిందో కింద చూడండి. కింద లాంగ్ విక్ ఇంకా క్లోజ్గా చూడాలంటే దీన్ని 1 month చేద్దాం. పెద్ద పిక్చరు చూడండి, ఒకసారి చూడండి ఏం జరిగింది. లాస్ట్ ప్రీవియస్ డే ఇక్కడ ప్రీవియస్ డే పెద్ద బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్, అంటే పూర్తిగా మూసేసి కవర్ చేసేసి వైట్ని పూర్తిగా మూసేసి అటు పైన కింద కూడా ఎక్స్పాండ్ అయ్యింది. లార్జ్ బిగ్ రెడ్ క్యాండిల్ చూస్తున్నారు కదా, ఇది బేరిష్ ఎన్గల్ఫింగ్. యాక్చువల్గా దిస్ ఈజ్ ఎ ట్రెండ్ సెటప్, ట్రెండ్ రివర్సల్ క్యాండిడేట్, ట్రెండ్ రివర్సల్ క్యాండిల్ అనమాట. కానీ ఆ ట్రెండ్ రివర్సల్ క్యాండిల్ తర్వాత అంతే టెక్నికల్స్ అంతే, నాట్ నెసెసర్లీ ఇట్ విల్ బి. చూడండి నెక్స్ట్ వచ్చిన క్యాండిల్ ఆ తర్వాత బేరిష్ క్యాండిలే వచ్చింది. ఇదిగో ఇక్కడ 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 వరకు అంటే ఇక్కడ ఓపెన్ అయింది, దగ్గర దగ్గర అక్కడే ఓపెన్ అయింది. ప్రీవియస్ లెవెల్స్కి ప్రీవియస్ క్లోజింగ్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఇంకా కిందకి పైకి చూడాల ఇలా అలా 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 ఇక్కడ వరకు పడేశారు, అంతే గట్టిగా భయంకరంగా పడేశారు. అందువల్ల లోవర్ విక్ చూడండి 21,865. నేనైతే 860, 855, 865గా చూశాను. అదే సుమారుగా తీసుకోండి. ఇక్కడ వరకు పడేశారు. అంటే ఐ విల్ షో యూ త్రూ ఎ లైన్. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇన్వెస్టర్కి అంత ఇంపార్టెన్స్ లేదనుకోండి, జస్ట్ ఫర్ ఇంట్రెస్ట్ సేక్. చూడండి అంత పడేశారు. ఎంత పడేశారంటే మీరు గమనించారో లేదో, ఈ పెద్ద క్యాండిల్ తర్వాత 1, 2, 3 డోజీ క్యాండిల్స్, తర్వాత పాజిటివ్ పెద్ద వైట్ క్యాండిల్, 4 క్యాండిల్స్లో 4 రోజుల్లో 4 క్యాండిల్స్లో ఎంతైతే పెరిగిందో అది నిన్న ఈ పెద్ద రెడ్ క్యాండిల్, తర్వాత ఇవాళ ఇక్కడ కింద వరకు వచ్చింది కదా. ఈ 2 క్యాండిల్స్ అంటే 4 daysలో పెరిగింది, 2 రోజుల్లో అయిపోయింది అంతే. ఇంకా ఆ తర్వాత ఇంకేంటి, కిందకి ఇంకా రావాలి అంతే కదా. అలాంటి పరిస్థితి నుంచి ఏకధాటిగా వచ్చి పైకి ఎంత బయింగ్ వచ్చిందో చూడండి. ఇక్కడి నుంచి వరుసనే బయింగ్ వచ్చి ఇక్కడ ఓపెనింగ్ దగ్గర నుంచి వచ్చి అక్కడ ఓపెనింగ్ దగ్గర కూడా ఆగకుండా ఇంకా పైకి ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ డే ఎక్కడైతే ఓపెన్ అయ్యి దిగటం మొదలుపెట్టిందో ఆల్మోస్ట్ అక్కడికి చేరుకుంది. సో లాంగ్ విక్ డౌన్ సైడ్ అంటే కింద దిగువ భాగం లాంగ్ విక్ ఉండటం అర్థం ఏంటంటే అక్కడ బయింగ్ సపోర్ట్ ఉంటేనే పైకి వచ్చేస్తుంది. సో రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ మిరాక్యులస్ థింగ్ అనమాట. అయితే బ్యాంక్ నిఫ్టీలో అలా లేదు. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు స్లైట్లీ నెగిటివ్, ఒక దగ్గర 100 పాయింట్లు నెగిటివ్లో క్లోజ్ అయింది. చూడండి గ్యాప్ డౌను, అసలు ఓపెనింగే గ్యాప్ డౌను చూసారా, సిలువలాగా. సో ఇక్కడ ఓపెనింగ్ గ్యాప్ డౌను, ఎక్కడ కిందటి లో దగ్గర ఓపెన్ అయింది. ప్రీవియస్ డే లో ఎక్కడైతుందో అక్కడ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఇంకా దిగి ఇంకా భయంకరంగా పడిపోయింది. ఇది కూడా బాగా తగ్గింది. ఎక్కడి వరకు తగ్గిపోయిందంటే 46,500 దాకా తగ్గిపోయింది. 46,500 అంటే చూడండి 46,900 చిల్లర, అంటే 400 పాయింట్ల పైన తగ్గింది. సరే తగ్గటమే కాకుండా చాలా వీక్గా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా రికవర్ అయింది. అయ్యి పైకి వచ్చి ఇక్కడికి వచ్చి ఆగింది. 46,900 అంటే దాదాపు 47,000కి దగ్గరకు వచ్చేసింది. బట్ స్టిల్ షార్ట్ ఆఫ్ ఎస్టర్డేస్ క్లోజ్. నిన్న ఎంతైతే తగ్గిందో అది ఏమాత్రం కవర్ చేయాల. అంటే నిన్న తగ్గటమే
తక్కువగా తగ్గిందనమాట ఆ లెక్కన. సెటిల్మెంట్ కదా, బ్యాంక్ నిఫ్టీ సెటిల్మెంటు అంతగా తగ్గవలసినంత తగ్గల. ఈరోజు సెటిల్మెంట్ ఫస్ట్ డే ఆప్షన్స్కి అయినా కానీ బాగా రికవర్ అవ్వాల్సింది అవ్వాల్సినంత రికవర్ అవ్వాల. దట్ ఈజ్ మెయిన్లీ బికాజ్ ఆఫ్ అది దేనికి ఇలా జరిగింది అంటే బికాజ్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు. హెచ్డిఎఫ్సి బ్యాంకుని చితకొట్టేశారు ఈరోజు. అయితే రికవరీ వచ్చింది కొద్దిగా, కానీ రావాల్సినంత రికవరీ రాలా. అంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫ్యూరియస్ సెల్లింగ్ అనమాట. ఇది మామూలు సెల్లింగ్ కాదు. హెచ్డిఎఫ్సి బ్యాంకు అమ్మేవాళ్ళు అమ్ముతుంటే కొనేవాళ్ళు కొంటూ దీన్ని 1400 పైకి తీసుకెళ్లారు కదా, 1450 దాకా తీసుకెళ్లారు కదా, 1370-80 నుంచి. మళ్ళీ కొట్టిపారేశారు ఈరోజు. కొట్టటమే కాదు, అలా అమ్మిన వాళ్ళు కవర్ చేయలే, తిరిగి కవర్ చేయడానికి అమ్మలేదన్నమాట. అమ్మిన వాళ్ళు తిరిగి కవర్ చేయాలి, అది ఒక ఇండికేషన్. దానివల్ల ఏంటంటే ఏదో చెదురుముదురుగా బయింగ్ వచ్చింది, కానీ రావాల్సినంత రాలా. అందువల్ల బ్యాంక్ నిఫ్టీ వెనకబడింది. అది రేపు రావచ్చు. వాళ్ళు అమ్మిన వాళ్ళు ఖచ్చితంగా డిసైడెడ్గా కనిపిస్తున్నారు. అందుకని దే డిడ్ నాట్ రికవర్. దే మే నాట్ కమ్ ఫర్ బయింగ్ టుమారో ఆల్సో. సమ్ అదర్స్ మే కమ్. ఈ మార్కెట్ ఈజ్ బికాజ్ మార్కెట్ చాలా బుల్లిష్గా టర్న్ అయింది కాబట్టి. సో ఇది విశేషం. బ్యాంక్ నిఫ్టీ గురించి ఇంకొంచెం చెప్పాలంటే, ఎందుకంటే లెగాడు కదా ఇప్పుడు, బ్యాంక్ నిఫ్టీ కదా దిగువగా ఉంది, తగ్గింది. యాక్చువల్గా చూడండి, ఇక్కడ తీసుకున్న సపోర్టు దగ్గరగా తీసుకుందాం. 9 months తీసుకుంటే ఇది చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది డబ్ల్యూ షేప్లో, డబుల్ వి అనుకోండి, డబ్ల్యూ అనుకోండి, ఈ షేప్లో తీసుకుంది సపోర్టు. ఆ తర్వాత ఐ డిడ్ నాట్ లుక్ బ్యాక్. ఇక్కడ కదా సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఈ సపోర్ట్ నుంచి చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుని బ్యాంక్ నిఫ్టీ అసలు వెనక్కి తిరిగి చూడాల. అయితే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకులో సెల్లింగు కన్సిస్టెంట్గా ఉండటం వల్ల స్లోగా వెళుతూ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈరోజు ఇక్కడ మళ్ళీ ఆగింది. ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్, ఇమీడియట్ రెసిస్టెన్స్ జోన్. ఎక్కడది మీకు అది కూడా చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీలో ఇమీడియట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడంటే ఇదండి. ఆ రెసిస్టెన్స్ జోన్ నుంచి పైకి వెళ్ళి కూడా అప్ సైడ్ మొమెంటము ఈరోజు మెయింటైన్ చేయలేకపోయింది అట్లీస్ట్. బట్ ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్, నో డౌట్. ఇది చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇది పైన ఈ రెసిస్టెన్స్ లెవెల్ని అధిగమించిన తర్వాత బుల్లిష్ కదా. ఇక ఇంతకన్నా దిగితే తప్ప, ఇంతకుముందు ఎప్పుడో డిస్కస్ చేసినట్టున్నాం ఇది 46,400, 46,200 అనుకుంటా. ఈ 46,200 క్రాస్ అయిపోయింది, కానీ డిసైసివ్గా ఈరోజు వెళ్ళలేకపోయింది. లెటస్ సే హోప్ అది బహుశా రేపు జరగవచ్చు. అది విశేషం ఏంటంటే టెక్నికల్గా బులిష్గా ఉంది మార్కెట్. తర్వాత నిఫ్టీ తీసుకున్నట్లయితే స్పెక్టాక్యులర్గా వచ్చింది. నిఫ్టీ పెరిగింది, మరి బ్యాంక్ నిఫ్టీ పెరగలేదు ఏమిటండి అంటే దానికి సింపుల్ రీజన్ ఏంటంటే టీసీఎస్ లేపేశారు బాగా. మోర్ దాన్ 2% పెరిగినట్టు ఉంది టీసీఎస్. ఈ మధ్యకాలంలో పడేశారు కదా, గట్టిగా రికవర్ అయింది. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా దాదాపు 1% పెరిగింది. ఈ రెండు మిగిలినవి ఉన్నాయి, ఐటీసీ లాంటివి ఉన్నాయి. సో ఓవరాల్గా బాగా పెరిగింది, బాగా రికవర్ అయింది నిఫ్టీ. వేరేజ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి నంబర్ ఆఫ్ స్టాక్స్ తక్కువ, అందులో బాగా హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకుని చితకొట్టేశారు. మిగతా కూడా కొన్ని దిగువనే ఉన్నాయి. సో ఓవరాల్గా బికాజ్ ఆఫ్ దట్ ఏంటంటే నిన్నటి పొజిషన్తో పోలిస్తే ఈరోజు ఇంప్రూవ్ కాల.
బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిఫ్టీ డౌన్, బికాస్ ఆఫ్ రిలయన్స్ అండ్ ఐటీసీ నిఫ్టీ ఈజ్ అప్. అది జరిగింది, అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటంటే ఇది నిఫ్టీ ఎక్కడుందో చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది. ఒక అప్ ట్రెండ్, ఇది ఒక అప్ ట్రెండ్ ఛానల్ ఫార్మేషన్లో ఉంది. చూసారా, ఇది అప్ ట్రెండ్ ఫార్మేషను. ఈ అప్ ట్రెండ్ ఫార్మేషను మరి ఎంతవరకు వెళ్తుంది? సో దీన్ని ఎక్స్ట్రాపోలేట్ చేయాలి. బేసిక్గా ఏంటంటే మార్కెట్ స్పెషలిస్టులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఏం చెప్తున్నారంటే ఈరోజు వచ్చిన ట్రేడ్ని చూసి, ట్రేడింగ్ ప్యాటర్న్ చూసి, ఇదండి అంటే 22,400 అండ్ అబవ్, అంటే 450 రేంజ్ కనబడుతున్నది, 450-500 రేంజ్ కనబడుతున్నది. సో ఈ ఛానల్ అందుకని ఏం చెప్తున్నారంటే ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్, నిఫ్టీ ఈజ్ లైక్లీ టు క్రాస్ 22,000. చూడండి, ఆల్రెడీ 22,000 ఎప్పుడో క్రాస్ అయిపోయాం కదా. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే 22,450-500 లెవెల్ అని. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ చెప్తారు టార్గెట్. ఇంకేముందండి 700 అంటారు, తర్వాత ఇంకేముందండి 23,000 అంటారు. అట్లా అయిపోతుందంటే అసలు స్టాక్ మార్కెట్లో ఇది అవుతుంది ఇది అవ్వదు అని చెప్పడానికి లేదు. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అని ఒక మహానుభావుడు చెప్పిందే అందుకు. కానీ ప్రస్తుతానికి ఏంటంటే ఇట్స్ వెరీ గుడ్ బుల్లిష్, బాగుంది కదా. అయితే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ ఇట్లాగే పెరిగిపోయినాయి, స్పెక్టాక్యులర్గా ఉన్నాయంటే ప్రస్తుతానికి లేవు. అయితే వాటిలో సెల్లింగ్ ప్రెషరు తగ్గొచ్చు, ప్రాఫిట్ బుకింగు పోస్ట్పోన్ కావచ్చు, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. లేదు అమ్మినా అంటే సెల్లింగ్ వచ్చినా కానీ ఎక్కువగా ఉండకపోవచ్చు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో సిగ్నిఫికెంట్గా అంటే మనకు కనిపించేలాగా తెలిసేలాగా ఉండకపోవచ్చు. పెరగటం తగ్గటం అట్లా జరగచ్చు. కాబట్టి మార్కెట్స్ బుల్లిష్గా ఉండటం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ అది. సో ఫైనలీ బిఫోర్ క్లోజింగ్ 3 స్టాక్స్ గురించి నేను మాట్లాడతాను. IREDA, అది రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించింది, మీకు తెలుసా ఆ విషయం. దీనికి మంచి ఫ్యూచర్ పొటెన్షియల్ ఉంది అని మార్కెట్ వర్గాల భోగట్ట. మీకు IRFC, RVNL, రైల్వేలు ఎలా వచ్చినాయి, మరి డిఫెన్స్లో హాల్ ఒకటి, మెజగాన్ డాక్ ఒకటి ఎలా వచ్చినాయి. అలా అంటే అంత ఫాస్ట్గా అంత గొప్పగా వెళ్ళకపోవచ్చు, అవి బాగా వచ్చాయి. ఎందుకంటే లో లెవెల్ నుంచి స్టార్ట్ అయినాయి, బాగా వచ్చాయి. అంత గొప్పగా వెళ్ళకపోయినా ఇది కూడా అలాగే గ్రోత్ స్టాకు అని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. అందువల్ల ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే పెరిగిపోయింది. విశేషం ఏంటంటే IREDA ఎంత ఉంది ఇప్పుడు అంటే ఎంత ఉంది, చాలా ఉంది. కొద్దిగా ఈ మధ్యన కరెక్షన్ వచ్చిందిలేండి, 168 కొంచెం కరెక్షన్ వచ్చింది ఈ మధ్యన, లేకపోతే ఇంకా ఎక్కువ ఉండేది. సో ఇలాంటిది ఎవరి దగ్గరైనా ఉంటే, ఈ స్టాక్ ఎవరి దగ్గరైనా ఉంటే హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫండమెంటల్స్ బాగున్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీలో చాలా ఇది జరుగుతున్నది, చాలా మంచి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన స్టాక్స్ అన్నీ బుల్లిష్గా ఉన్నాయి. కాబట్టి దీనికి ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఆఫర్స్ వస్తాయి కదా. ఒక రకంగా సెమీ మోనోపలీ, ప్రొటెక్టెడ్ బిజినెస్, లెస్ అంటే కాంపిటేటివ్, దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అయితే కొత్తగా కొనుక్కోవచ్చండి అంటే మరి కొద్దిగా తగ్గినప్పుడల్లా కొంచెం కొనుక్కుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పీక్లో ఉంది, కొంచెం ఆల్రెడీ బాగా పెరిగి ఉంది,
తగ్గితే బాగుంటుంది. అది తర్వాత ఎన్బిసిసిలో న్యూస్ ఏంటంటే వీళ్ళకి టర్నోవర్ 10,000 కోట్లు టార్గెట్ రీచ్ అయిపోతారని. తర్వాత ఉంటే ఇంకోటి ఏంటంటే ఇంకా ఇక్కడ మా పక్కన నోయిడా ఆమ్రపాలి ప్రాజెక్ట్స్ వాళ్ళు డిఫాల్ట్ అయిపోయి వెళ్ళిపోయారు కదా, అవి కూడా నోయిడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ అనుకోండి, కొత్తగా ప్రాజెక్ట్స్ వీళ్ళకి ఇవ్వటం, అసైన్ చేయటం, మీరు కట్టి పెట్టండి అని చెప్పడం అదొకటి. ఇట్లా మొత్తానికి ప్లెథోర్ ఆఫ్ న్యూస్ ఉన్నాయి. ఈ మధ్యన సెల్లింగ్కి వచ్చింది. ఇట్ వాజ్ అండర్ సెల్లింగ్ ప్రెషర్. కొంచెం గట్టిగా పెద్దోళ్ళు గట్టిగా చాలా ఎక్కువ క్వాంటిటీలు అమ్మారు, అందువల్ల సబ్డ్యూడ్గా ఉంది. కాబట్టి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఇది హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే స్టిల్ మధ్యలో కరెక్షన్ వచ్చినా కానీ అది దీన్ని పెద్దగా ఎఫెక్ట్ చేయకపోవచ్చు. ఇట్ మే గో అప్. అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ హోల్డ్ చేసుకోండి అని చెప్పదగిన స్టాక్. మరి కొనుక్కోవటానికి అయితే మాత్రం ఇక్కడి నుంచి తగ్గితే బెటర్ ట్రై చేయండి, లేకపోతే మీ ఇష్టం. ఎస్ బ్యాంకు ఆ మధ్యన ఒక 1 వీక్ యాజ్ ఎ హోల్ 1 వీక్ 10 days తీసుకున్నట్లయితే మీరు గమనించండి, ఇట్ వాజ్ అండర్ సెల్లింగ్ ప్రెషర్. సెల్లింగ్ ప్రెషర్కి కారణం ఏంటంటే బిగ్ ప్లేయర్స్, అందులో ఎస్బీఐ దగ్గర చాలా ఉన్నాయి. ఫౌండర్ కదా దీనికి, ఈ న్యూ ఈక్విటీకి ఎస్బీఐ కూడా అమ్ముతుంది అని ఇవ్వచ్చింది. ఎస్బీఐ అమ్ముతున్నదా లేదా అనేది ఫైనల్గా వస్తుందిలేండి ఫిగర్. అయితే బిగ్ ఆపరేటర్స్ ప్రాఫిట్స్ బుకింగ్ చేసుకుంటూ వచ్చారు. దాంతో 25, 26 అట్లా రావటం. కొంతమంది సార్ ఇప్పుడు కొనమంటారా? నేనైతే ఏం చెప్పానంటే, ఏమండి మార్కెట్లు పడుతున్నప్పుడు ఈ షేర్ పడుతున్నది అంటే, మార్కెట్లు పెరిగేటప్పుడు ఈ షేర్ తగ్గుతున్నది అంటే అనుమానించాల్సిందే. కాబట్టి కంగారు పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు 15, 16, 14 ఆ స్టేజ్లో 20, 19 ఆ స్టేజ్లో చాలాసార్లు దీని గురించి మాట్లాడాం కదా. సో దట్ వాజ్ ఏ గుడ్ ఆపర్చునిటీ. బట్ మిస్ అయిన తర్వాత ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటే కొంచెం ధైర్యం చాలదు చెప్పడానికి. బట్ ఈరోజు బౌన్స్డ్ బ్యాక్, ఇందులో బయింగ్ వచ్చింది. నిజానికి ఇట్ విల్ సర్పాస్ ఆల్ టైమ్ కాదు 52-week హైని సర్పాస్ చేసి ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈ స్టేజ్లో కొనటం మీనింగ్లెస్. ఇన్వెస్టర్గా అయితే మాత్రం ఎప్పుడన్నా కరెక్షన్ వస్తే, కొంచెం మంచి కరెక్షన్ వస్తే కొనుక్కుంటుంటే బాగుంటుంది. లేకపోతే ఇంకోటి ట్రై సంథింగ్ ఎల్స్, నాట్ నెసెసర్లీ దిస్. అయితే ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, దీన్ని ఇంకా హోల్డ్ చేయొచ్చు. అదనమాట. ఇట్ ఈస్ గుడ్ ఫర్ స్టిల్ హోల్డ్స్ గుడ్ ఫర్ హోల్డింగ్. తర్వాత దీంతోపాటు సౌత్ ఇండియన్ బ్యాంకు ఈరోజు మధ్యలో కొద్దిగా కరెక్షన్ వచ్చింది, కానీ ఈ సౌత్ ఇండియన్ బ్యాంకు అయితే ఈరోజు సింపుల్గా 10% పెరిగింది. అంటే 2, 3, 5, 6 సెషన్స్లో ఏమాత్రం తగ్గిందో కాస్త కొంచెం తగ్గిందేమో. 10% తగ్గలేదు, వచ్చేసింది 35, 34, 35 రేంజ్కి వచ్చేసినట్టుంది. 10% ఒకరోజు పెరిగితే ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్. చిన్న కంపెనీ కాబట్టి చూడండి ఎంత బాగా పెరుగుతున్నదో. టైం వచ్చినప్పుడు అలాగే పెరుగుతాయి స్టాక్స్. అందుకని ఆ టైం కోసమని మనం ఇన్వెస్ట్మెంట్ని లాంగ్ టు వెరీ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలి. రోజు అమ్మటం కొంటాం, నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఏదో ఒకటి కొనేస్తానని, లేకపోతే ఇప్పుడు నాకు డబ్బులు కావాలి ఏది అమ్మాలి అని చూసుకోవటం కానీ చేయకూడదు. ఎందుకంటే మనకు డబ్బులు అవసరమైనప్పుడు అమ్ముదామని చూస్తే అప్పుడు మార్కెట్లు అనుకూలంగా ఉండకపోవచ్చు, లాసెస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది అనవసరంగా. అందుకని లిమిటెడ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, అలా వదిలేయాలి ఫర్ అ ఫెయిర్ నంబర్ ఆఫ్ ఇయర్స్, మంత్స్ కాదు. దానికి ఏంటంటే వీ నీడ్ టు బీ ఇన్యాక్టివ్, వీ షుడ్ సీజ్ టు బీ యాక్టివ్. అసలు మనం యాక్టివ్గా ఉంటే ప్రమాదం అదే. అది పెరిగింది ఇది అమ్ముతాను, ఇది తగ్గింది ఇది కొంటాను, అట్లా ఆ టైపు వెళ్తే అది కొని ఇది అమ్మి అట్లా చేసి ఇట్లా చేసి ఏదేదో చేసేస్తుంటాం, కిచిడి చేసేస్తుంటాం. అలా కాదు, కూల్గా ఇన్వెస్ట్ చేయటం, పడేయటం, సరే వాట్ ఎవర్ హ్యాపెన్స్ లెట్ ఇట్ హ్యాపెన్.
ఆ టెంపర్మెంట్ డెవలప్ కావాలి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ మార్కెట్ పండితులు చెప్పే ప్రకారం ఏంటంటే మార్కెట్లు అప్పుడే అక్కడ ఇంకా పెరుగుతాయి, బాగానే ఉంది, మార్కెట్లు ఇంకా బాగుంటాయి. దట్ ఈస్ ద న్యూస్. గ్లోబల్గా అయితే వండర్ఫుల్. గ్లోబల్గా ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్స్ ఆర్ పాజిటివ్. ఒక్కటే ఏంటంటే కొంచెం ఈ ఆయిల్ 83, 82, 85 రేంజ్లో నడుస్తున్నది కదా క్రూడ్, అది పెరిగితేనే కొంచెం ఇబ్బంది మనకి, అదర్వైజ్ ఓకే. ఆర్బీఐ క్రెడిట్ రేట్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆర్బీఐ క్రెడిట్ రేట్స్, ఆ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచలేదు, తగ్గించలేదు, అన్చేంజ్డ్ కదా. తర్వాత ఇండెక్స్ ఇది తీసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ మాత్రం కొద్దిగా తగ్గింది. వీసం అంతా రవంతా తగ్గింది, 5.1% అట్లా వచ్చిందని అంటే దాన్ని బట్టి ఏంటంటే పర్వాలేదు, ఓకే, వీఆర్ ఆన్ సేఫ్ జోనే. బట్ అట్ ది సేమ్ టైమ్ ఆర్బీఐ డజంట్ హ్యావ్ దట్ లెవెల్ టు రెడ్యూస్ ఇంట్రెస్ట్ రేట్స్, అది తెలుస్తున్నది. లేకపోయినా పర్వాలేదు, మా ఇండస్ట్రీ కూడా ఏమీ అనుకోవట్లేదు, ఫీల్ అవటంలా. ఎందుకంటే థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెల్, అంతా బాగానే నడుస్తున్నది కదా అనే ఇంప్రెషన్. దానివల్ల ఏంటంటే ఆర్బీఐ తగ్గించినందువల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే యూ కెన్ హోప్ ఆర్ ఎక్స్పెక్ట్ దట్ ఇన్ఫ్లేషన్ ఇలాగా టేమ్ అయితే తగ్గితే బిలో 5కి వస్తే, బిలో 5 దగ్గర 5 దగ్గరే కదా ఉంది, 4 and odd లెవెల్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐ ఇట్ విల్ టెండ్ టు రెడ్యూస్ ఇంట్రెస్ట్ రేట్స్. దట్ విల్ బి ఎ వండర్ఫుల్ అకేషన్. అప్పుడు మరొకసారి మార్కెట్లో ఒక రకమైనటువంటి ఉత్తేజం వస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. మార్కెట్స్ ఆర్ poised to move up further. That is the market talk. Bye.